గుంటూరు జిల్లాలో వరద పరిస్థితి భీకరంగా ఉంది. పంట పొలాలన్నీ చెరువుల్ని తలపిస్తున్నాయి. కనుచూపు మేర ఎక్కడ చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. ఇక రోడ్ల పరిస్థితి భయంకరంగా ఉంది. వాగులు ప్రవహిస్తుండటంతో రహదారులు కోత గురయ్యాయి. గుంటూరు జిల్లా కొండపాటూరులో వందల ఎకరాలు నీట మునిగాయి. ఎగువ ప్రాంతాల వరదతో 8 మండలాల్లో పంట పొలాలు చెరువుల్ని తలపిస్తున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. గుంటూరు జిల్లాలో వర్షాలు తగ్గుముఖం పట్టినా వరదలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలు 20 నుంచి 25 సెంటీమీటర్ల మేర వర్షం పడినటువంటి ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వరదతో అనేక గ్రామాలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం కాకుమాను మండలంలో కొండపాటూరు గ్రామ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఒక వాగులా కనిపిస్తున్న ఒక చెరువులా కనిపిస్తున్న ఈ ప్రాంతం అంతా కూడా పంట పొలంగా ఇక్కడున్న రైతులు చెప్తా ఉన్నారు. ఎగువన ఉన్నటువంటి వాగు ఉప్పొంగడం వల్ల కట్ట తెగడం వల్ల ఇక్కడ ఈ పరిస్థితి కనిపిస్తుంది. ఒక ఉధృతంగా ఒక నదీ స్థాయిలో ప్రవహిస్తున్న ఈ ప్రాంతం అంతా కూడా పంట పొలాలు ఉన్నాయి. ఇక్కడ పత్తి మిరప పంటలు సాగు చేసేవారని అవన్నీ కూడా ఇప్పుడు ఈ వాగు ఉధృతికి నీట మునిగిపోయినటువంటి పరిస్థితి. మొన్న నైటు నిన్న సాయంత్రం వరకు కురిచినటువంటి వర్షాలతో పరిస్థితి ఈ రకంగా ఉంది. మొత్తం ఒక 1200 నుంచి 1500 ఎకరాల వరకు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో పంటలంతా నీట మునిగినట్లుగా స్థానికులు చెప్తా ఉన్నారు. ఇక్కడ కొంతమంది రైతులు ఇక్కడ గ్రామస్తులు ఉన్నారు. ఈ వరద పరిస్థితి ఎలా ఉంది, ఎటువంటి నష్టం జరుగుతుందో వాళ్ళతో మనం మాట్లాడదాం. చెప్పండి, ఏంటి ఈ గ్రామ పరిధిలో మొత్తం ఈ వరద ఎక్కడి నుంచి వస్తూ ఉంది? వర్షం ఎప్పుడు ఉంది? నల్లమాటి నుంచి వస్తుంది వాన, నల్లమాటి నుంచి వరద వస్తుంది. ఈ మొత్తం మిరప తోటలో పత్తి జూటు వేసిన చేలు ఇవి కూడా మొత్తం జూటు చేలు మిరప తోటలో మెట్ట పైర్లు ఇటువైపు వచ్చేలాగ మాగాడి ఇది మొత్తం ఎదలేసి నాట్లు వేసి నాట్లు పోసినండి మొత్తం నీట మునిగిపోయినాయి. కనీసం ఇక్కడ 4 అడుగులు లోతు నీళ్లు వచ్చినాయి. ఇంకా వస్తున్నాయి నీళ్లు, ఇంకా అధికంగా కూడా వస్తాయి. బాగా తీరని నష్టం, కోట్ల రూపాయల నష్టం. ఇక్కడ మొత్తం మీద 2000 ఎకరం మునిగిపోయింది. ఈ చుట్టుపక్కల గ్రామాల పరిస్థితి ఎట్లా ఉంది? మీ ఒక్క గ్రామంలోనేనా లేకపోతే మీ పొరుగు గ్రామాల్లో కూడా పరిస్థితి ఇలాగే ఉంది? ఎంత దూరం ఉంది ఈ వరద? అప్పాపురం ఉంది, రేటూరు ఉంది, పోళ్ళకు ఉంది. ఈ వాళ్ళు మొత్తం కొండపాడు, కాకుమాను, కొమ్మూరు, గేర్లపాడు, అటు వచ్చేసి చెరుకురు మొత్తం వరదమయమే. ఇళ్లలో కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది. ఇంకా 2 గంటలు ఆగితే అట్లా ఉధృతంగా ఇంకా పెరుగుతుంది, కానీ తగ్గట్లా. ఈ వాగు ఎప్పటి నుంచి, గతంలో ఎప్పుడైనా ఈ స్థాయిలో వరద వచ్చినటువంటి పరిస్థితి ఉందా అండి? ఇంకా పెచ్చే వచ్చింది. ఎట్లా ఉంది? ఎన్ని ఎకరాలు ఇప్పటి వరకు మీకు నష్టం జరిగింది? ఓళ్ళల్లోకి ఏమన్నా నీళ్ళు వచ్చిన పరిస్థితి? నీళ్ళు వచ్చినాయి. ఇంకొక గంట ఉంటే అసలు మీరు ఇక్కడ ఉండలేరండి. పూర్తిగా రోడ్డు కూడా ఎక్కి వెళ్ళిపోతే మొత్తం కొండపాటు 5000, కాకుమాన్ 2000, గార్లపాటు 2000, బోసాపాలెం 15,000 ఎకరాల పంట మొత్తం కంప్లీట్ పోయినట్టేనండి. ఏం చెప్తున్నారు అధికారులు? ఏమన్నా వచ్చారా? ఏమన్నా అలర్ట్ చేశారా మిమ్మల్ని? పొలాల నుంచి నీళ్లు బయటికి పంపేందుకు ఏమన్నా రైతులు ఏమైనా స్వచ్ఛందంగా ప్రయత్నం చేస్తున్నారా? సాధ్యమేనా? వచ్చారండి అధికారులు, పల్ల ప్రాంతాలను మెరకు తీసుకొచ్చారు, కానీ పొలాలుగా రైతులుగా చేసేది ఏమీ లేదండి. ఎవరు వచ్చినా. ఏ పంటలండి ఇక్కడ ఎక్కువ? ఏ పంటలు సాగు చేశారు? ఇప్పుడు మునిగిపోయిన పంటలు ఏంటి? పత్తి అండి. ఇది మొత్తం పత్తి మిరప జూటు వరి అన్నీ ఉన్నాయండి. కంప్లీట్ పోయినట్టే. ఈ చుట్టుపక్కల పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే ఈ వాగు తెగిన తర్వాత పంట పొలాలే ఒక నదిలా కనిపిస్తా ఉన్నాయి. వాగు పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయి? అంటే మీరు నుంచున్న దగ్గర కూడా మునిగిపోతారండి. ఇక్కడ ఉండలేరు. ఇక గంట టైం ఇప్పుడే మొదలు. ఇది రైతులు చెప్తా ఉన్నారు. ఇక్కడ పరిస్థితి మరికొంత ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఉంది. ఎక్కువ వరద కూడా ఇక్కడికి వస్తుందని చెప్తున్నారు. ఈ చుట్టుపక్కల ప్రాంతంలోనే ఒక 1500 ఎకరాలకు పైగా నీట మునిగిపోయిన పరిస్థితి. చుట్టుపక్కల అన్ని గ్రామాల్లో చూసుకుంటే 10,000 ఎకరాలకు పైగానే పంట నష్టం జరిగిందని రైతులు చెప్తా ఉన్నారు. మరికొన్ని గ్రామాలకు మనం వెళ్ళి పరిశీలిద్దాం. అక్కడ ఆ పరిస్థితి ఎలా ఉంది, రాకపోకల పరిస్థితి ఏంటి, వాగులు కట్టలు తెగిన దగ్గర పరిస్థితి ఎలా ఉందనేది మనం అక్కడికి వెళ్ళి ఒకసారి పరిశీలిద్దాం.